హౌ టు మాస్టర్ ట్రేడింగ్ సైకాలజీని నేను సింపుల్గా ఈ వీడియోలో ఎండ్ చేస్తున్నాను. ప్రాపర్ ప్లాన్, ఎలాంటి ఒక బ్లూ ప్రింట్ లేనిది ప్రపంచంలో ఏది జరగదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది గుర్తుపెట్టుకోండి. హలో ట్రేడర్స్, నమస్తే, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ సీక్రెట్స్. సో ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్న ఒక వెరీ పవర్ఫుల్ టాపిక్ వచ్చి ట్రేడింగ్ సైకాలజీ. చాలామంది స్ట్రాటజీస్, ఇండికేటర్స్, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటూ ఉంటారు. బట్ మార్కెట్లో రియల్ సక్సెస్ వస్తుంది అంటే అది కేవలం మైండ్. సో మైండ్ ఈజ్ అండర్ కంట్రోల్. మీరు ఎప్పుడు మీ మైండ్ని కంట్రోల్ చేసుకుంటారో అప్పుడే మీరు సక్సెస్ అనేది మీరు చూడగలుగుతారు. ఎందుకంటే ట్రేడింగ్ సైకాలజీ ఏంటి, ఎలా మనకి హెల్ప్ చేస్తుంది అనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఫస్ట్, వాట్ ఈస్ ట్రేడింగ్ సైకాలజీ? సింపుల్గా చెప్పాలంటే ట్రేడింగ్ సైకాలజీ అంటే మన లైవ్ మార్కెట్లో ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుంది. పర్టికులర్గా ఇప్పుడు ఒక మ్యాచ్, ఒక క్రికెట్ కావచ్చు, ఒక స్పోర్ట్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఒక స్పోర్ట్స్ పర్సన్ మైండ్ ఎలా రన్ అవుతుంది, ఏ సిచ్యువేషన్లో తను ఏం చేయాలనే ఒక స్ట్రాటజీ, ఒక స్టాటిక్స్ ఏముంటుందో దాన్ని వాడడం ఏముంది, అది కరెక్ట్గా వాడడం మీద వెళ్తుంది. సో ట్రేడింగ్ సైకాలజీ అంటే ట్రేడర్స్లో ఉన్న మెంటల్ అండ్ ఎమోషనల్ స్టేట్స్ని కంట్రోల్ చేయడం. సో మెంటల్ అండ్ ఎమోషనల్ స్టేట్స్ని మనం కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందంటే ఇది వచ్చి మన డిసిషన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మనం తీసే డిసిషన్స్ అగెన్స్ట్గా వెళ్ళడానికి ఆల్మోస్ట్ మోర్ దెన్ 75% ఛాన్సెస్ ఉంటాయి. ఆ 25% ఏది అంటే 25% ఈజ్ నథింగ్ బట్ లక్. కొన్నిసార్లు మీరు స్ట్రాటజీ, ఇండికేటర్స్ లేకుండా మీరు ట్రేడ్ ఎంట్రీ అయినప్పుడు అది మీకు మంచి ప్రాఫిట్ ఇస్తుంది. ఎందుకంటే బేస్డ్ ఆన్ లక్. ఆ లక్ ఏంటంటే అవును మీకు తెలియక, వితౌట్ యువర్ అవేర్, ఒక మంచి ట్రెండ్లోనే మీరు ఫాలో అయ్యారు. మాస్ ఎక్కడ ఎక్కువ మాస్ ఉందో అక్కడ మీరు ఫాలో చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి మీకు ప్రాఫిట్ అనేది వచ్చింది. అదే మీరు కొన్నిసార్లు ఆ లక్ అనేది లేకపోతే డెఫినెట్గా మనం లాసెస్ అనేది చూస్తాం. సో అలాగే ట్రేడింగ్ సైకాలజీలో వచ్చి ఫియర్ అండ్ గ్రీడ్ చాలా ఇంపార్టెంట్ ఒక కాన్సెప్ట్ ఇది. మళ్ళీ హోప్ అండ్ రిగ్రెట్. సో ఫియర్, గ్రీడ్, హోప్, రిగ్రెట్ని మనం కంట్రోల్ చేయకపోతే ఇది చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఎర్లీగా ఎగ్జిట్ చేసిన ప్రాఫిట్ మిస్ అవ్వడం వల్ల భయంతో, లేదా లాంగ్ ఎంట్రీ ఇచ్చి దాని మీద వెయిట్ చేస్తూ ఎక్కువ లాసెస్ని చూస్తూ బేర్ చేస్తూ ఉండడం, ఇవన్నీ ట్రేడింగ్ సైకాలజీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో వై ఈస్ ట్రేడింగ్ సైకాలజీ ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే స్ట్రాటజీస్ యూజువల్ ఏమవుతుందంటే ప్రైస్ మీద బేస్ అయి ఉంటుంది. ప్రైస్ యాక్షన్ ఎగ్జాక్ట్లీ ప్రైస్ మీదే ఉంటుంది. ఇక్కడ మీకు ఏమంటే కొంత డిలే అనేది ఉండదు, కంపేరబుల్ టు ఇండికేటర్స్. సో ఇండికేటర్స్ అయినా సరే, ఏదైనా సరే అట్లీస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లేకపోతే వాల్యూమ్ అనేది మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవి రెండు మీద డిపెండ్ అయ్యడం వల్ల ఎలా ఉన్నా సరే ఇవి ట్రేడ్ వెళ్తూనే ఉంటుంది. కానీ డిలే అనేది ఏముంటుంది, చాలా పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది లైవ్ మార్కెట్లో. ఈ డిలే ఎక్కువ లాసెస్ని కూడా తెచ్చిస్తుంటుంది. సో అందువల్లే స్ట్రాటజీ కనుక లేకపోతే మైండ్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మైండ్ సెట్ మన దగ్గర ఒక బెస్ట్ ఇండికేటర్ ఉన్న రాంగ్ ఎమోషన్స్తో మనం ట్రేడ్ చేసిన లాస్ ఇన్వెక్టిబుల్. ఒక రాంగ్ ఎమోషన్స్తో మనం ట్రేడ్ చేయడాన్ని అవాయిడ్ చేయాలంటే మన ట్రేడింగ్ సైకాలజీని మనం అర్థం చేసుకుంటూ మనలో ఉన్న ఆ ఒక ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫియర్, గ్రీడ్ ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం ప్రాఫిట్ అనేది చూడగలుగుతాం. మార్కెట్లో 80% సక్సెస్ వచ్చేది సైకాలజీతో మాత్రమే, 20% స్ట్రాటజీస్తో. సో ఎక్కువ మనం ఏం చేస్తూ ఉంటాం, ఎక్కువ ఫ్రెషర్స్, ఇంటర్మీడియట్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే దే ఆల్వేస్ డిపెండ్ ఆన్ స్ట్రాటజీ. ఒక స్ట్రాటజీని ఆల్టరేట్ చేస్తూనే ఉంటారు, పదే పదే దాన్ని ఏదైనా కొత్త మార్పు తెస్తూనే ఉండడం, దాని మీద బ్యాక్ టెస్ట్ చేయడం. ఎస్, అది మంచిదే, కానీ 80% వెయిటేజ్ ఎక్కడుందో దాన్ని ఏం చేస్తారు, కంప్లీట్గా ఇగ్నోర్ చేసేస్తారు. సో ఆల్వేస్ రిమెంబర్, డోంట్ ఇగ్నోర్ విచ్ హ్యాస్ మోర్ వెయిటేజ్. మనం స్టాక్స్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఒక పర్టికులర్ స్టాక్, ఇండైసెస్ మీద మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, దాని మూమెంట్ ఎలా ఉందనేది. మూమెంట్ అప్ ఉన్న, డౌన్ ఉన్న, దాని అగేన్స్ట్గా వెళ్ళడానికి మనం అవాయిడ్ చేస్తాం. అలాగైనా ఇక్కడ 80% వచ్చి వెయిటేజ్ ట్రేడింగ్ సైకాలజీకి అనేది ఉంది. సో ట్రేడింగ్ సైకాలజీని ఎప్పుడు అవాయిడ్ చేయకండి. వెన్ డస్ సైకాలజీ ఇంపాక్ట్స్? ఒక ట్రేడింగ్కి ఎప్పుడు సైకాలజీ ఎఫెక్ట్ ఇస్తుందంటే, ఒక రెడ్ క్యాండిల్ చూసినా ప్యానిక్ అవ్వడం. సో యూజువల్ ఏమవుతుందంటే ఒక గ్రీన్ అయితే ఒక రెడ్, ఒక గ్రీన్ అయితే ఒక రెడ్, ఇలా ఉంటుంది యూజువల్లీ చార్ట్స్. సో మోర్ ఏదైనా మంచి గుడ్ న్యూస్, ఒక మంచి ఇంపాక్ట్ రావడం వల్ల
4 to 5 గ్రీన్ క్యాండిల్స్ కంటిన్యూటీగా ఉంటుంది, లేదా రెడ్ క్యాండిల్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో ఒక బిగ్ రెడ్ క్యాండిల్ చూడడానికి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వడం, ఒక కింద మనది ఒక స్టాప్ లాస్ లేదా ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఉన్నా లేకపోయినా మనం ఆ రెడ్ క్యాండిల్ చూసి ఇమ్మీడియట్గా ప్యానిక్ సెల్ చేయడం, ప్యానిక్తో మనం బయటికి రావడం, లేదా లాస్ వస్తున్న ఎమోషన్స్తో రియాక్షన్ చేయకుండా వెయిట్ చేయడం. సో వెయిట్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే లేదు ఇక్కడ నుంచి మళ్ళీ పైకి పెరుగుతుంది, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనేది. ప్రాఫిట్లో అన్డిసైడెడ్గా ఉండడం, ఒక ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఒక 10K లేదా ఒక 50K వచ్చినా యాక్చువల్గా ఏం అనేది ఉండదు, ఎక్కడికి ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ మనం దాన్ని ట్రైలింగ్ స్టాప్లో చేసుకుంటూ వెళ్ళాలనేది. సో 10Kకి వెళ్ళి ఆల్మోస్ట్ 5Kకి రావడం, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుందని చూస్తూ మళ్ళీ -4Kకి రావడం, లాస్ట్లో -10Kకి రావడం. సో ఇలా జరుగుతూనే ఉంటుంది బికాస్ ఆఫ్ సైకలాజికల్ ఇంపాక్ట్. ప్రొఫెషనల్ ట్రేడర్స్ కామ్గా ఉండడం వల్ల డిసిషన్స్ తీసుకుంటారు, అదే డిఫరెన్స్. ఇక్కడ మనం ఎక్కువ ప్యానిక్ అవుతుంటాం, స్ట్రెస్ అవుతుంటాం. ఎస్, లైవ్ మార్కెట్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ట్రేడర్ స్ట్రెస్ అనేది ఉంటుంది, కానీ ఆ స్ట్రెస్ ఏ లెవెల్లో ఉందనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ లెవెల్ని మీరు ఎంత తక్కువ చేసుకొని వెళ్తారో అంత మీకు ఇక్కడ ఒక డిసిషన్స్ తీయడం వల్ల మీకు అంత ఒక బెనిఫిట్గా ఉంటుంది. వేర్ డస్ దిస్ అప్లై ఇన్ ట్రేడింగ్ సైకాలజీ ఎక్కడ అప్లై అవుతుందంటే ఏ నుంచి జెడ్ దాకా అప్లై అవుతుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బిగినింగ్ నుంచి ఎండ్ దాకా మీకు అప్లై అవుతుంది. ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ ట్రేడింగ్, మీరు ఏ టైప్ ట్రేడింగ్ అయినా చేయండి, ఇంట్రాడే కావచ్చు, స్వింగ్ ట్రేడ్ కావచ్చు, మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏదైనా మీరు చేయండి, ట్రేడింగ్ సైకాలజీ మీకు డిపెండ్ అయి ఉంటుంది. ఎంట్రీ ఎగ్జిట్ డిసిజన్స్లో డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్ పొజిషన్ సైజింగ్, ఎస్పెషల్లీ ఎక్స్పైరీ రోజు ఎక్కువ ఫ్రెషర్స్ చూసే ఒక డిజాస్టర్ ఇది, పొజిషన్ సైజింగ్. ఆ తర్వాత రిస్క్ మేనేజ్మెంట్స్, డీలింగ్ విత్ లాసెస్, బుకింగ్ ప్రాఫిట్స్. మనకు ప్రాఫిట్స్ వచ్చినా కూడా మనం బుక్ చేయము, ఎందుకంటే గ్రీడీ, అవును ఇంకొంచెం పైకి వెళ్తుంది, ఇంకొంచెం పైకి వెళ్తుంది అనేదే ఉంటాం. రిస్క్ మేనేజ్మెంట్, లాస్లో వెళ్తుంటే 10K లాస్ దాకా కూడా మనం హోల్డ్ చేస్తుంటాం, కానీ ప్రాఫిట్ అనే వైపు వచ్చినప్పుడు 4K ప్రాఫిట్ వచ్చినా కూడా చాలు ఇక్కడి నుంచి మనం బయటికి వచ్చేస్తారు త్వరగా అనేసి మనం బయటికి వచ్చేస్తాం. సో ఇక్కడ రిస్క్ అండ్ రివార్డ్ రేషియో అనేది చూడండి, మీరు 5K బయట వచ్చినా 2:1. సో యూజువలీ 1:1 లేదా 1:2 ఉండడం బెస్ట్ అంటాం, కానీ ఇక్కడ 2:1 ఉంది. అంటే 1 వచ్చి ప్రాఫిట్, 2 వచ్చి లాస్. ఇది డెఫినెట్గా ఇది గ్యాంబ్లింగ్, ఎందుకంటే ఇక్కడ మనం ట్రేడ్ చేయడం లేదు, మనం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. మనం ఇక్కడ మన దగ్గర ఉన్న రియల్ ఫండ్స్ని మనం రిస్క్ చేస్తూ వెళ్తున్నాం. సో ఇలాంటిది అవాయిడ్ చేయండి. హూ షుడ్ కేర్ అబౌట్ ట్రేడింగ్ సైకాలజీ? దీన్ని ఎవరు కేర్ చేయాలి, ఎవరు నేర్చుకోవాలంటే బిగినర్స్. ఎస్, ట్రేడింగ్ సైకాలజీ అనేది ప్రతి ఒక్క ట్రేడర్స్కి అది సంబంధమైందే. ఇంటర్మీడియట్ కావచ్చు, ఎందుకంటే బిగినర్స్కి వచ్చి ఎక్కువ ఉండడం ఫియర్ అండ్ గ్రీడ్, డౌట్తో వాళ్ళు ఎక్కువ లాసెస్ వెళ్తూ ఉంటారు. ఇంకా ఇంటర్మీడియట్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేజ్లో మీరు ఎక్కువ ఉన్నారంటే యు ఆర్ ఇన్ ద సెకండ్ స్టేజ్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో వచ్చి మీకు ఎక్కువ ఫియర్, డౌట్స్ ఉంటుంది, మీరు ఎక్కువ నాలెడ్జ్ సోర్సెస్కి ఎత్తుకుంటూ వెళ్తారు. ఒక పర్టికులర్ స్టేజ్ తర్వాత మీరు ఒక మంచి ప్రాఫిట్ చేయడం మొదలు పెట్టారంటే దెన్ యూ విల్ లుక్ అవుట్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంకా ఎక్స్పర్ట్స్కి వచ్చినప్పుడు ప్రో ట్రేడర్స్, వీళ్ళకి ఏమవుతుందంటే మెంటల్ ఫ్యాటిగ్యూ అండ్ రివెంజ్ ట్రేడ్స్. ఇందువల్ల ఏమవుతుందంటే ట్రేడింగ్ సైకాలజీ మాస్టర్ చేయడం అనేది ప్రతి ఒక్కలో ఒక టాపిక్, ఇట్స్ ఎవ్రీవన్స్ ఫుడ్. సో ట్రేడింగ్ సైకాలజీని ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. ఇట్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ రాకెట్ సైన్స్, ఇట్స్ వెరీ వెరీ సింపుల్ టు అనలైజ్ అండ్ టు గో విత్ ఇట్ జస్ట్ టు మేక్ మోర్ ప్రాఫిట్. హౌ టు మాస్టర్ ట్రేడింగ్ సైకాలజీని నేను సింపుల్గా ఈ వీడియోలో ఎండ్ చేస్తున్నాను. ప్రాపర్ ప్లాన్, ఎలాంటి ఒక బ్లూ ప్రింట్ లేనిది ప్రపంచంలో ఏది జరగదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ప్లాన్ అనేది ఉంది. ప్లాన్ ఈజ్ వెరీ సింపుల్. ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, నెక్స్ట్ స్టాప్ లాస్ ఎక్కడ, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడ. ఈ 4 మీరు కరెక్ట్గా మీరు డిసైడ్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ యూ విల్ సీ సమ్ చేంజెస్ ఇన్ యువర్ ట్రేడింగ్ కంపేరబుల్ టు యువర్ ప్రీవియస్ ట్రేడ్స్. లాసెస్ యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్ట్ లాసెస్ యాజ్ పార్ట్ ఆఫ్ గేమ్. లాసెస్ యాక్సెప్ట్ చేయడం అనేది ఒక పార్ట్ ఆఫ్ గేమ్. మనం ప్రాఫిట్ చేస్తున్నప్పుడు ఎస్
లాసెస్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ ఆల్వేస్ రిమెంబర్ రేషియో అనేది ఒకటి ఉంది, ఆ రేషియోని మర్చిపోకండి. 1:1 లేదా 1:2 బెటర్. ట్రైలింగ్ స్టాప్ లాస్లో మీరు చాలా ఎక్స్పర్టైజ్ అయ్యింటే 1:3 1:4 కూడా మీరు వెళ్ళండి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ 2:1 అలాంటి ఒక రివర్సల్ ఒక రేషియోని ఫాలో చేయకండి. ప్రాఫిట్ని మీరు ఎంత రెస్పెక్ట్ చేస్తారో ఆ ప్రాఫిట్తో వచ్చే నాలెడ్జ్ కన్నా మీకు లాసెస్తో వచ్చే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, దాన్ని ఎప్పుడు మర్చిపోకండి. నెక్స్ట్ ఓవర్ ట్రేడింగ్. పర్టికులర్గా ఒకరోజు మంచి ట్రెండ్లో ఉందన్నప్పుడు మీరు 2-3 ట్రేడ్స్ ఎత్తారంటే మంచి ప్రాఫిట్లో ఉన్న నెగిటివ్లో ఉన్న ఆల్వేస్ రిమెంబర్ లిమిట్ యువర్ ట్రేడ్స్. రేపు మార్కెట్ ఉంది అనేది ప్రతి ఒక్క ట్రేడర్స్ చెప్తూనే ఉంటారు. సో అవాయిడ్ ఓవర్ ట్రేడింగ్. యూజ్ ఎ జర్నల్ టు ట్రాక్ యువర్ ఎమోషన్స్ అండ్ డెసిషన్స్. ఒక జర్నల్ మెయింటైన్ చేయడం వల్ల పర్టికులర్ డేలో మార్కెట్ గ్రీన్ ఉన్న రెడ్ ఉన్న ఏ ఒక రీజన్ వల్ల మీరు ట్రేడ్ చేశారో ఆ ట్రేడ్ ప్రాఫిట్ అయిందా లాస్ అయిందని ఒక మీకు ఎప్పుడైనా సరే మీకు ఏ టైం అయినా సరే మీరు దాన్ని చెక్ చేయగలుగుతారు. సో ఒక జర్నల్ మెయింటైన్ చేయడం అంటే మీరు F&O ట్రేడ్ చేయనా స్టాక్ ట్రేడ్ చేయనా ఆల్వేస్ రిమెంబర్ డేట్ మెన్షన్ చేయడం కన్నా ఆ ఒక పర్టికులర్ స్టాక్ నేమ్ లేదా స్ట్రైక్ ప్రైస్ సిపి దాన్ని మెయింటైన్ చేయడం కన్నా ఆల్వేస్ రిమెంబర్ టైమ్ అండ్ సెకండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సెకండ్ మెయింటైన్ చేయకపోయినా పర్వాలేదు, టైం అనేది మెయింటైన్ చేయండి. ఏ టైం మీరు బై చేశారు అండ్ ఏ టైం సేల్ చేశారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఏ రీజన్, ఆ రీజన్ ఏంటి. వెదర్ ఇట్ వాజ్ అండ్ స్ట్రాటజీ, మీ దగ్గర ఉన్న ఇండికేటర్ స్ట్రాటజీ ప్రైస్ యాక్షన్ మీకు సిగ్నల్ ఇచ్చిందా, లేదా బేస్డ్ ఆన్ ఫండమెంటల్ న్యూస్ మీద మీరు దాన్ని ట్రేడ్ చేసుకున్నారనేది ఒకటి మీరు ఇచ్చేయండి. ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్ ఆర్ మెడిటేషన్ టు బిల్డ్ ఎమోషనల్ కంట్రోల్. మీరు ఎంత మైండ్ఫుల్నెస్ ఆర్ మెడిటేషన్స్ మీరు చేస్తుంటారో మీరు అంతగా మీరు కంట్రోల్ చేసుకుంటారు. బికాజ్ యూ విల్ స్టే మోర్ కామ్ ఆన్ దిస్. మీరు ఎంత లైవ్ మార్కెట్లో కామ్గా ఉంటారో పీస్గా ఉంటారో మీ డిసిషన్స్ అంతా క్లీన్గా ఉంటుంది. బ్యాక్ టెస్ట్ యువర్ స్ట్రాటజీస్, బిల్డ్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే మనం లైవ్ ట్రేడ్లో ట్రేడ్ చేయడానికన్నా మనం ఎంత ప్రాఫిట్స్ చేస్తున్నాం అనే దానికన్నా బ్యాక్ టెస్టింగ్ చేయడానికల్లానే వస్తుంది. సో బ్యాక్ టెస్ట్ ఎక్కువ మీరు చేసినంతగా మీరు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తున్నప్పుడు మీరు ధైర్యంగా వెళ్ళడం వల్ల మీకు ఒక ప్లానింగ్తో వెళ్తే డెఫినెట్గా ప్రాఫిట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆల్వేస్ రిమెంబర్ ఫ్రెండ్స్, డిసిప్లిన్ బీట్స్ ఇంపల్స్, కన్సిస్టెన్సీ బీట్స్ ఎక్సైట్మెంట్. డిసిప్లిన్ ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది మీ దగ్గరికి. ట్రేడింగ్ అంటే జస్ట్ స్ట్రాటజీ కాదు, ఇట్స్ అబౌట్ మెంటల్ స్ట్రెంత్. ఈ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం, కూల్గా డిసిషన్స్, కామ్గా పీస్ఫుల్గా డిసిషన్స్ తీసుకోవడం, అది లాంగ్ టర్మ్ గోల్. మళ్ళీ ఒక గేమ్ని మీతో ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ పవర్ఫుల్ వీడియోస్ ఆన్ ట్రేడింగ్ సైకాలజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.